बीजेपी 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 ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ ప్రజాస్వామ్యం 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 పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి మాట్లాడే అవకాశం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు వేంపల్లె మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి పలుమార్లు మైక్ అడిగినా తన ప్రజల పక్షాన తన వాయిస్ను వర్ణించేందుకు అడిగినా కూడా అక్కడ ఉండే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించడం, నిన్నటి రోజున మరొకసారి మైక్ అడిగితే సభను వాకౌట్ చేసి బయటికి పోవడం, ఇది చాలా దౌర్భాగ్యం, నిర్మానుష్యం అని మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారికి ఒక హోదా ఉంది, దాన్ని మీరు గుర్తించి ఒక ప్రజా సమస్యలను వివరించేందుకు ఆయన మైక్ ఇవ్వాలని మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి పెద్దలు మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. ఇది దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ఆత్మ బలిదానం చేసినటువంటి నాయకులు కలిగినటువంటి పార్టీ. అటువంటి పార్టీకి ఈనాడు లోక్సభలో 99 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అటువంటి పార్టీకి రాహుల్ గాంధీ గారు నాయకుడు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన నాయకుడు, కేబినెట్ ర్యాంకు కలిగినటువంటి హోదా కలిగినటువంటి నాయకుడు, ఇప్పటికే 6 సార్లు ఎంపీ అయ్యాడు. అటువంటి గొప్ప ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ఆ పార్టీ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి లోక్సభలో స్పీకర్ మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడం అనేది ఇది చాలా అన్యాయం, చాలా అప్రజాస్వామికం. ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, రైతాంగ సమస్యలు, లేదా అమెరికాలో భారతీయులకు జరిగిన ఘోరమైన అవమానం, చేతులకు బేడీలు వేయడం, కాళ్లకు గొలుసులు కట్టి పశువులు పంపించడం లాంటి సమస్యలు కానీ, కుంభమేళాలో తొక్కిసలాట్లో అనేక మంది చనిపోవడం కానీ, ధరల విషయంలో కానీ, నిరుద్యోగ విషయం, ఇలాంటి అనేక సమస్యల మీద రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన తన వారిని వినిపించాల్సిన నేపథ్యంలో లోక్సభలో వారం రోజులుగా ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడం మాట్లాడడానికి, నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు అర్ధాంతరంగా సభను వాయిదా వెళ్ళిపోవడం ఇది చాలా అవమానకరం, ఇది అప్రజాస్వామికం, ఇది అన్యాయం. దీనిని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా స్పీకర్ గారు ఆలోచించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి మంచి పేరు ఉంది.
అటువంటి మంచి పేరును కాలరాయవద్దు. ఆ పేరును ఇలాగే కొనసాగించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా మనుగడ సాగించాలంటే ప్రతిపక్ష పార్టీకి అవకాశాలు ఇవ్వాలి. ఒక విధంగా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరో కాదు, షాడో ప్రైమ్ మినిస్టర్. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. కాబట్టి అటువంటి షాడో ప్రైమ్ మినిస్టర్ హోదా కలిగిన రాహుల్ గాంధీ గారికి అవమానం చేస్తే అది ప్రజాస్వామ్యానికి అవమానం చేసినట్టు, ఈ దేశానికి అవమానం చేసినట్టు ఒక్కసారి ఆలోచించి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని స్పీకర్ గారికి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.